రామ్ రామ్ జై శ్రీరామ్ జై మాతాది జై భవానీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత్ క్రియేషన్స్. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ నేనైతే చాలా రోజుల తర్వాత ఒక వీడియో తీస్తున్నా అండ్ దాట్ టు మన నైని ఆర్ట్స్ అండ్ స్టూడియో. ఇలా దగ్గర దొరికిన ఐడల్స్ అయితే మీకు ఆల్ ఓవర్ హైదరాబాద్ ఏంది ఆల్ ఓవర్ ఇండియా కూడా ఎక్కడ దొరకవు. ఓన్లీ అన్న వాళ్ళైతే లిమిటెడ్ 3, 4, 5 పీస్ అంతే వేసారు అనమాట. అండ్ అందులో కూడా ఒకవేళ మీకు ఆర్డర్స్ ఏమి నేర్పించుంటే అది కూడా చేయించుకోవచ్చు. అండ్ దాట్ టు టోటలీ ఎకో ఫ్రెండ్లీ ఐడల్స్. సో మీరు నమ్మలేరు, ఇట్లాంటి ఐడల్స్ ఎకో ఫ్రెండ్లీ దాంట్లో కూడా అయితే ఇంత క్రియేటివ్ వేలా. అండ్ నేను చూపించే ఐడల్స్ అయితే మనకి ఇప్పుడు దాకా ఆల్ ఓవర్ ఇండియాలో అయింది, ఆల్ ఓవర్ వరల్డ్ లా ఎక్కడ చేయలేదు ఈ కాన్సెప్ట్స్ అనమాట. సో మొత్తం అయితే వీడియో ఎన్ని వరకు చూడండి. మొత్తం అయితే ఒక డీటెయిల్ గా అయితే వ్లాగ్ అయితే తీసుకొని వచ్చిన ముంగల అన్న వాళ్ళతో మాట్లాడదాం. ఈ మొత్తం ఇంత క్రియేటివిటీ ఏం కదా, ఎవరు ఏమేమి ప్రైజింగ్ ఇవ్వబోతున్నారు, లేకపోతే పర్పస్ ఏంది ఇంత బ్యూటిఫుల్ ఐడియా చేయడానికి. నేనైతే లాస్ట్ టైం కూడా ఒక వీడియో తీసాను అనమాట, కానీ అది కొంచెం ఎండ్ టైం అంటే ఒక 10-15 డేస్ ఉన్నమాట ఫెస్టివల్ కి. సో అదే టైంలో తీసిన. బట్ ఈసారి ఇక్కడ నుంచి మనకైతే 40 డేస్ ఉన్నాయి నియర్ టు. సో మీకైతే ఇక్కడ నుంచి కూడా ఐ థింక్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి మనకైతే ఐడల్స్ దొరికేవి. సో బ్యాక్ కెమెరాతో అయితే అన్న వాళ్ళతో మొత్తం మాట్లాడదాం, తెలుసుకుందాం దీని ఇంకా స్టోరీ ఏంది, ఇంత బ్యూటిఫుల్ ఐడల్స్ ఇవన్నీ చూస్తున్నామని ఎక్కువ ఫ్రెండ్లీ ఐడల్స్ అనమాట. సో బ్యాక్ కెమెరాతో మొత్తం అయితే అన్నతో మాట్లాడదాం. జై శ్రీరామ్ జై మాతాజీ జై శ్రీ గణేష్. ఫ్రెండ్స్ ఫైనల్లీ మనమైతే నేని ఆర్ట్స్ అండ్ స్టూడియో వాళ్ళ వర్క్ షాప్ అయితే వచ్చేసినాం అనమాట. బేసికల్లీ అన్న వాళ్ళు అయితే ఇంట్లోనే విగ్రహాలు అయితే చేస్తున్నారు. సో నేనైతే స్పెషల్లీ లాస్ట్ టైం కూడా వచ్చిన అన్న వాళ్ళ దగ్గరికి, బట్ ఈసారి అడ్రస్ కూడా కొంచెం చేంజ్ అయింది. అండ్ మీకైతే ఆల్రెడీ తెలిసింది, లాస్ట్ టైం చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంది నైని ఆర్ట్స్ అండ్ స్టూడియో. నేనైతే కొంచెం లాస్ట్ కి పెట్టుండే అనమాట ఎపిసోడ్ లాస్ట్ టైం, కానీ ఈసారి ఒక 40 డేస్ ఉన్నాయి. అండ్ మన క్రియేటర్ సాయినాథ్ అన్న రామ్ రామ్ మంచిగా ఉన్నారా అన్న? లాస్ట్ టైం అన్న ఈ టైంకి అసలు మొత్తం విగ్రహాలన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి, ఐడల్స్ మొత్తం కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ఉన్నాయి. అండ్ మీరు ఒకసారి డీటెయిలింగ్ చూస్తే ఇట్లాంటి డీటెయిలింగ్ అయితే మనకు పిఓపి విగ్రహాలలో కూడా కనిపించవన్నా. సో చెప్పాలన్నా దీని వెనకాల మొత్తం ఏంది స్టోరీ. ఇది వచ్చేసి వ్లాగ్ వచ్చేసి మేము నైట్ 1:30కి అయితే రికార్డ్ చేస్తాం అనమాట. చెప్పాలన్నా ప్యాషన్ బ్రో. ఓకే, ఏంటంటే కొంచెం ఈకో ఫ్రెండ్లీలో కూడా మంచి మోడల్స్ తేవచ్చు అన్న కాన్సెప్ట్ ఇది. యా ఓకే. సో మనకి ఇక్కడ కనిపించే గణపతులన్నీ కూడా ఎక్కడి నుంచో స్కెచ్ చేపించి అక్కడ నుంచి ఆర్టిస్ట్ ని ఇక్కడ నుంచి ఆర్టిస్ట్ ని తెప్పించి చేయించింది కాదు. ఇవన్నీ మోడల్స్ కూడా ఇవన్నీ స్కెచెస్ కూడా ఎక్స్క్లూజివ్లీ నైని ఆర్ట్ స్టూడియో ఆర్టిస్టులు చేసింది ఇదంతా. ఓకే. సో నా నేని ఆర్ట్ స్టూడియో వాళ్ళ ఆర్టిస్టులతో ఒకసారి కలుద్దాం అన్న. సో స్టార్టింగ్ వచ్చేసి మన సాయినాథ్ అన్న, లాస్ట్ టైం కూడా మనం అయితే కలిసినాం. అట్లనే అన్న రామ్ రామ్ అన్న. చెప్పాలన్నా మీ పేరు? మహేష్ అన్న. అండ్ రామ్ రామ్ అన్న. మొత్తం టీమ్ అన్న మీరు? ఈసారి ఇంకొక అన్న కనిపిస్తలేడు, లడ్డు బాయ్. సో అన్ఫార్చునేట్లీ తను రాలేకపోయిండు. ఓకే. సో మీకు నెక్స్ట్ బ్లాగ్ లో కనిపిస్తాడు అతను. ఓకే. యాక్చువల్ గా నేను కూడా చాలా నైట్ వచ్చిన అనమాట, నువ్వు వర్క్ ఉండే కొంచెం వచ్చేసరికి లేట్ అయింది. కానీ ఫైనల్ అయితే మనం ఇంత బ్యూటిఫైడ్ ఐడల్స్ దర్శనం అయితే చేయడానికి కనిపిస్తున్నాయి అన్న. ఈ కాన్సెప్ట్లు ఎక్కడ నుంచి వచ్చినాయి, ఎక్కడ మొత్తం చెప్పాలి కొంచెం స్టోరీ, మన బ్యాక్గ్రౌండ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది మొత్తం. ఎందుకంటే నేను ఒక 25 years నుంచి గణేష్ మండల్ ఉన్నట్టు మన హ్యాండ్ మేడ్ గణేష్ ఉత్సవ్ కమిటీ అని చెప్పి. ఓకే. సో నేను ఒక 15 years నుంచి అయితే ఈకో ఫ్రెండ్లీ గణపతి పెడుతున్నాను. 15 years నుంచి? 15 years నుండి. ఓకే. ఈకో ఫ్రెండ్లీ 25 years ది మండల్ అది. 15 years నుంచి ఈకో ఫ్రెండ్లీ గణపతి. అండ్ దట్ అది మీరే చేసి పెడతారు? ఓన్ గా చేసి పెడుతుంది. సో అది మెయిన్ పాయింట్. సో మనకు అందరూ మనం ప్రతి ఒక్కరు చూస్తాం కదా ఎకో ఫ్రెండ్లీ దాంట్లో. మనకైతే యూజువల్లీ మన ఎకో ఫ్రెండ్లీ అంటే ఇన్ని క్యూట్ విగ్రహాలు అయితే మనకి ఎక్కడ కనిపించవు ఫస్ట్ థింగ్. అండ్ దట్ టు క్రియేటివ్ కాన్సెప్ట్స్ లో ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయేమో, కానీ యాక్చువల్గా అన్ని ఎకో ఫ్రెండ్లీ. అండ్ ఈ ఐడల్ అయితే అన్న అసలు నెక్స్ట్ లెవెల్. మన ఆంజనేయ స్వామి, ఒకసారి అయితే ఆంజనేయ స్వామి డీటెయిలింగ్ చూపిస్తాను చూడండి. సో కొంచెం అయితే నైట్ టైము. బట్ అన్న ఒకవేళ ఎవరికైనా విగ్రహాలు కావాలంటే ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి, ఎట్లా మొత్తం కాంటాక్ట్ చేయొచ్చు బ్రో. మన దగ్గర ఇంకా స్కెచెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ వాళ్ళ దగ్గర ఏదైనా స్కెచెస్ ఉన్నాయి, స్పెషల్ స్కెచెస్ అంటే కూడా మనము చేస్తాం. అన్ని కూడా కస్టమైజ్ మోడల్స్. యా. సో ఇది మీకు ఎక్కడ కూడా చూడడానికి లేదు ఇట్లాంటి మోడల్స్. ఎక్స్క్లూజివ్లీ నైని ఆర్ట్ స్టూడియో మోడల్స్ ఇవన్నీ. యాక్చువల్ గా నేనైతే ఫస్ట్ టైం అవన్నీ ఇట్లాంటి మోడల్స్ లా, ఇట్లాంటి సీటింగ్ లా, అండ్ ఆ డీటెయిలింగ్ చిన్న చిన్న ఐడల్ కూడా ఇంక్లూడింగ్ జ్యువెలరీ కూడా మీకు చాలా ప్రిసైజ్డ్ జ్యువెలరీ ఉంటుంది. ఓకే. ఒకసారి జ్యువెలరీ వరకు కూడా చూసుకోండి మీరు ఒక్కసారి. అండ్ మీ ముంగల్ చూస్తున్న ఐడల్స్ టోటలీ ఎకో ఫ్రెండ్లీ ఐడల్స్ ఈ వీడియో మొత్తంలో. సో అన్న వాళ్ళైతే మొత్తం 15 years నుంచి అన్ననే ఐడల్ అయితే చేసి అందరికైతే అందిస్తాడు అనమాట ఇంట్లోకి వెళ్ళి. సో అన్న చెప్పాలన్న ఐడల్ గురించి, ఎంత హైట్ అండ్ ఏంది ఫినిషింగ్ ఫైనల్ దీన్ని? సో ఇది 1.5 feet ఐడల్, 18 inches. ఓకే. సో ఇదేంటంటే శివుడి మోడల్ అనమాట. ఓకే. సో మనకి అంతా కూడా రియల్ ఫ్యాబ్రిక్ వస్తుంది పైన, సేమ్ టైగర్ స్కిన్ అలాగా. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫైనల్ అయితే చాలా మంచి అనిపిస్తుంది ప్రస్తుతానికి అన్న. ఇది ఎక్కువ ఫ్రెండ్లీ అయితే అసలు ఎవరు నమ్మరా నిజంగా చెప్తారా. ఇంత డీటెయిలింగ్ అయితే నేను కూడా ఆల్ ఓవర్ హైదరాబాద్ ఎన్ని వీడియో చూసి ఉంటా, నేను చేసి ఉంటా, చూసి ఉంటా.
బట్ ఇంత డీటెయిల్ ఫినిషింగ్ అయితే ఎక్కడ చూడలే. అండ్ ఈ త్రిశూలం ఒకసారి చూడొచ్చు మీరు అన్న. త్రిశూలం కూడా ఎక్కువ ఫ్రెండ్, ఇది ప్యూర్ అదా అన్న, మట్టితోనేనా? లేదు లేదు, ఇది వచ్చేసి మనకి ఇపాక్సీ రెజిన్, అది ఓకే డిటాచబుల్ అనమాట. ఓకే, అది తీసేయచ్చు, అది సపరేట్ అనమాట. సపరేట్ అన్న మళ్ళీ బుక్ అయిందా ఈ విగ్రహం ఏమన్నా? ఇప్పుడైతే అవైలబుల్ ఉంది బ్రో. ఓకే, సో ప్రస్తుతానికి మనం చూస్తున్న ఐడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇది చూసుకోవచ్చు అన్న. ఈ ఐడల్ గురించి చెప్పాలి అసలు, ఆ వర్క్ కి స్వామివారికి అండ్ డీటెయిల్ హ్యాండ్ వర్క్ కదా మొత్తం ఇది. మొత్తం హ్యాండ్ వర్క్. సో ఇది మొత్తం హ్యాండ్ వర్క్. అండ్ దీని హైట్ చెప్పాలన్న, కొంచెం హైట్ ఉంది ఇది. ఇది మనకి 2.5 ఫీట్స్ వరకు పోతుంది. ఓకే, 2.5 ఫీట్స్. ఒక్కసారి అయితే నేను డీటెయిలింగ్ చూపిస్తాను చూడండి. సో అన్న చెప్పాలి విగ్రహం కాన్సెప్ట్ ఏంది? సో ఇది మామా బాంజే కాన్సెప్ట్ ఇది యాక్చువల్లీ. ఓకే, సో ఇది విష్ణుమూర్తితో గణపతి మోడల్ అనమాట ఇది. ఓకే, విష్ణుమూర్తితో గణపతి బప్ప. ఎస్. అండ్ గణపతి అసలు గణపతి బప్ప ఒక ఫీట్ హైట్ అనమాట. ఫీట్ 1.5 ఫీట్స్ అనమాట. అండ్ అది ఒకసారి జూమ్ చేసి, మొత్తం అయితే జూమింగ్ లో నడుస్తుంది వీడియో 1.5. అండ్ ఒకసారి ఆ డీటెయిలింగ్ చూడండి. వెనకాల విష్ణు రూపం, అట్లనే ఆ స్నేక్స్ కి అండ్ విష్ణు రూపం కదా అన్న. ఇంత టైం ఎంత టైం పట్టిందా ఒక్కొక్క విగ్రహం చేయడానికి? ఈ ఒక్క విగ్రహంకి నాకు చాలా టైం పట్టేసింది. లైక్ 1.5-2 months అయితే ఈ విగ్రహం వెనకాలనే పోయింది. 1.5-2 months ఒక్క విగ్రహం వెనకాల. ఎవ్రీథింగ్ టు బి ఇన్ డీటెయిలింగ్. మనకి జ్యువెలరీ కూడా చూసుకుంటే చాలా ప్రిసైజ్డ్ జ్యువెలరీ ఉంటుంది. సో యూ కెన్ సీ ద లాకెట్, విష్ణుమూర్తిది లాకెట్. ఓకే, కొంచెం అయితే ఓకే. సో అన్న లాకెట్ మీద ఏమొచ్చిందన్న? లక్ష్మీదేవి, లక్ష్మీ రూపం. ఓకే, లక్ష్మీ అమ్మవారి అయితే లాకెట్ మీద. యాక్చువల్గా అయితే మన కెమెరా కూడా ఫోకస్ చేయలేకపోతుంది అనమాట, అంత డీటెయిలింగ్ ఉందన్న మీ వర్క్ కి. అండ్ ఒకసారి అయితే దగ్గర నుంచి స్నేక్ అవుట్పుట్ చూపిస్తాను అనమాట. సో చూడండి ఆ స్నేక్ కి ఎంత డీటెయిల్ అవుట్పుట్ వచ్చింది దగ్గర నుంచి. సో చాలా మంచి ఉందన్న ఈ విగ్రహం. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉందన్న ఇప్పుడు ప్రస్తుతానికి? యాక్చువల్లీ కొంచెం డిస్కషన్ లో ఉంది. ఓకే, సో చూసుకోవచ్చు కింద నుంచి అయితే మొత్తం స్వామివారు 4 స్నేక్స్ వచ్చినాయి. 5 ఓకే ఓకే 5 స్నేక్స్. అండ్ విష్ణు రూపం ముంగల గణపతి బప్ప. చాలా బ్యూటిఫుల్ ఐడల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా పర్సనల్ ఫేవరెట్ మన ఆంజనేయ స్వామి. ఇట్లాంటి రూపంలో నేనైతే ఎప్పుడు దర్శనం ఇచ్చేది ఎప్పుడు చూడలే. ఇన్ని ఐడల్ చూసినా, ఇన్ని ఫోటో చూసినా, ఇన్ని ఐడల్ చూసినా, కానీ నిజంగా ఇదైతే నాకు చాలా పర్సనల్గా చాలా నచ్చింది. ఆ డీటెయిలింగ్ మన ఆంజనేయ స్వామికి. అండ్ దట్ టు ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా, మొత్తం వచ్చేసి ఎకో ఫ్రెండ్లీ. అండ్ అన్న చెయ్యితో చేసింది అనమాట మొత్తం. అన్న ఈ ఐడియా ఎట్లా వచ్చింది అన్న? ఎందుకంటే మొత్తం కాన్సెప్ట్ చూసుకోవచ్చు మీరు ఒకసారి. లాంగ్ వ్యూ చూపిస్తా ఒకసారి. మళ్ళీ ఆల్రెడీ చెప్పినా మీకు, అన్న వాళ్ళు అయితే ఇంట్లోనే చేస్తున్నారు అనమాట విగ్రహాలు. సో కొంచెం చిన్న ఏరియాలోనే బట్ ప్యాషన్తో చెప్పాలన్న ఈ ఐడియల్ గురించి ఎట్లా వచ్చింది ఐడియా? హనుమాన్ గణేష్ ఇద్దరు కూడా నాకు చాలా ఫేవరెట్. ఓకే, సో వాళ్ళిద్దరిని కలిసి చూడాలి అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఇది. సో దాని నుంచి పుట్టిన ఐడియా ఇది. హనుమాన్ పూంచ్ పైన గణపతి కూర్చొని భజన చేయడం. అన్న నువ్వు కూడా నా లెక్కనే అన్న, సేమ్. నాకు కూడా ఆంజనేయ స్వామి ఇంకా అట్లనే గణపతి బప్ప చాలా ఇష్టం. యూత్ అందరికి కూడా వీళ్ళిద్దరు చాలా చాలా ఫేవరెట్, కనెక్టెడ్ ఉంటారు. అవును. సో అన్న ఈ కాన్సెప్ట్ మనం చూస్తున్న ఈ 3 కాన్సెప్ట్ ఇట్లాంటి సీటింగ్ లా ఎక్కడ చూడలేనా నేనైతే? కరెక్టేనా అది? ఓకే, సో యా ఫ్రెండ్స్ బ్యాక్ వ్యూ కూడా చూపించేస్తా ఒకసారి మీకు. సో బేసికలీ మన ఆంజనేయ స్వామి మీరైతే డీటెయిలింగ్ మన కెమెరా కూడా క్యాప్చర్ చేయలేదు అట్లాంటి డీటెయిలింగ్ అయితే ఉంది. ఒకసారి మళ్ళీ అయితే క్లోజ్ వ్యూ చూపించేస్తా. కొంచెం అయితే వ్లాగ్ అయితే కొంచెం లెంతీ ఉంది, కానీ మీకైతే వర్త్ అనమాట. ఇట్లాంటి వీడియోస్ అయితే చాలా తక్కువ జూన్ని కనిపిస్తాయి మనకు, అన్ని ఎక్కడ జూన్ని కనిపించవు బేసికలీ. ఇది వచ్చేసి ఫస్ట్ మన ఛానల్లోనే కవరేజ్ అవుతుంది. సో చూసుకోవచ్చు మనకు కదా. అండ్ ఆ డీటెయిలింగ్ చూడండి ఒకసారి, హ్యాండ్స్కి మొత్తం, అండ్ నర్వ్స్, కట్స్, ప్రతి ఒక్క దానికి. అండ్ మెయిన్ మన ఫేస్ అనమాట, చాలా డీటెయిల్గా ఉంది ఫ్రెండ్స్. ఇదైతే నేను ఆల్రెడీ మీకు సర్ప్రైజ్ ఐడల్ అనమాట. నాకైతే పర్సనల్గా నచ్చింది చాలా ఈ ఐడల్ కూడా. అండ్ దీని వెనకాలైతే చాలా మంచి కాన్సెప్ట్ ఉంది, అది కూడా ఒక్కసారి అయితే అన్న ద్వారా తెలుసుకుందాం. కానీ నేను కింద అయితే చూసుకోవచ్చు, బేసికలీ మన లోటస్ ఫ్లవర్ మీద స్వామివారు రిలాక్స్గా కూర్చున్నట్టు చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఇంత డీటెయిలింగ్స్ అయితే మీరు అనుకోనంత డీటెయిలింగ్స్ అయితే ఉన్నాయి. మనం కెమెరా ఆల్రెడీ చెప్పిన అన్న వాళ్ళ క్రియేటివిటీ ఎంత ఉందంటే మన కెమెరా కూడా క్యాప్చర్ చేయలేదు. అన్న నువ్వు మన మైక్రోస్కోప్ పెట్టి డీటెయిలింగ్ చేస్తావా? సో ఇంత డీటెయిలింగ్ అయితే మన కష్టం హ్యాండ్స్తో చేయడం. మీకైతే ఈ విగ్రహం అయితే నా హ్యాండ్ చూసుకోవచ్చు, నా హ్యాండ్ ఆ విగ్రహం సైజ్ చూడండి ఒకసారి. అండ్ అందులో కూడా మళ్ళీ డీటెయిలింగ్ చిన్నగా. అన్న చెప్పాలన్న ఈ విగ్రహం కాన్సెప్ట్ ఏంది ఫైనల్? ఇది శ్రీహరి గోవింద మోడల్ ఇది యాక్చువల్లీ. ఓకే, సో గణపతి గోవింద టైప్ లో. ఓకే, గణపతి గోవింద రూపంలో లోటస్ పైన, దట్ టు లోటస్, రొటేటింగ్ లోటస్. సో ఇది చాలా ఇన్స్పైర్డ్. ఓకే, దేంతో ఇన్స్పైర్డ్ అన్నది నేను కలర్ తర్వాత చెప్తాను మీకు ఇది. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తారా? ఓకే,
సో మనకి గణపతిలో కూడా మొత్తం గణపతి పైన అష్టలక్ష్మి ఉంటారన్నమాట. ఓకే. సో All over in the ఎక్కడెక్కడ jewelry. ఉన్నారా లక్ష్మీ అమ్మవారు చూపించగలుగుతారు సో ఒకసారి? ద ఫస్ట్ ఇస్ ముక్కుట్లో ఉంటుంది, ముక్కుడు మీద. ఓకే. దెన్ ఇక్కడ మీకు నెక్ కింద, ఓకే, నెక్ కింద. యా దట్ ఈస్ ఆన్ ద చెస్ట్. ఓకే, చెస్ట్ మీద ఇంకో చెస్ట్ పైన, అమ్మవారు, స్టమక్ పైన, అమ్మవారు. ఓకే, నెక్స్ట్. మళ్ళీ ఇక్కడ బైసప్ దగ్గర, ఓకే, అండ్ దెన్ రిస్ట్ దగ్గర. ఓకే, అట్లే సేమ్ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఓకే, అండ్ తొండం మీద. ఫ్రంట్. అరే వావ్, ఎక్సలెంట్. సో చూసుకోవచ్చు మనకి ఇంత ఐడల్ లా అన్న వాళ్ళు 8 లక్ష్మీ అమ్మవారు అయితే ఎరింగ్ అయితే వేసినారు అనమాట, మొత్తం ఫిక్స్ అయితే వేసినారు. అన్న ఎంత టైం పట్టింది అన్న ఈ విగ్రహంకి? సో 1 month పట్టింది. 1 month. నేను ప్రతి ఒక్క విగ్రహం పోయినప్పుడు ఇదే అడుగుతున్నా, ఎంత టైం పట్టిందని. కాజ్ మనం అనుకోలేనంత డీటెయిలింగ్స్ అయితే ఉన్నాయి. నేను చెప్పడమే కాదు, ఇట్లా నేను రఫ్ గా చెప్తున్నాను, క్యాల్కులేట్ చేసి చేయలేదన్నమాట టైం. ఓకే, ఏంటంటే నేను అనుకున్న డీటెయిలింగ్ ఇవ్వాలి అని చెప్పి. ఓకే. సో దీని వెనక చాలా డే అండ్ నైట్ వర్క్ చేసింది అయింది. ఓకే. సో అన్న ఫుల్ టైం ఎప్పుడు వస్తున్నారన్న మళ్ళా మొత్తం విగ్రహాలు? ఎందుకంటే ఒక్కసారి మీరు ఇంట్రడ్యూస్ అవ్వండి మార్కెట్లో. నాకైతే పర్సనల్గా చాలా నచ్చినాయి. అట్లనే మన వ్యూవర్స్ కూడా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఎకో ఫ్రెండ్లీ ఐడల్స్ గురించి? యాక్చువల్లీ పెద్ద పెద్ద గణపతులు చూస్తూ ఉంటారు. సో కొంతమందికి అనిపిస్తుంది అట్లాంటి మోడల్స్ మనం ఇంట్లో పెట్టుకోవాలి, కొంచెం యూనిక్ మోడల్. ఆల్ దీస్ ఆర్ లైక్ కస్టమైజ్ మోడల్స్. ఇవన్నీ కూడా నైనీ ఆర్ట్ స్టూడియో ఆర్టిస్ట్ అందరు కలిసి డిజైన్ చేసిన మోడల్స్ ఇవన్నీ. ఓకే. సో నేను ఒక్కనే కాదు, నా ఇంకా చాలా మంది ఎఫర్ట్స్ ఉన్నాయి ఓకే ఈ గణపతులు అన్ని కావడానికి. సో చాలా మంచి స్టోరీ ఉంది. ఐ లెట్ యు నో ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. యా షూర్ షూర్ అన్న, నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నా. సో బేసికల్ చూసుకోవచ్చు స్వామివారు అంటే ఇంత సైజ్ లా ముంబై స్టైల్ ఐడల్స్ లెక్క ఉన్నాయన్న ఇవి నిజంగా. ఇన్స్పైర్డ్ బై ముంబై. ఓకే, ఇన్స్పైర్డ్ బై ముంబై, బట్ ఇవి ఏవి కూడా రెప్లికా కాదు, కాపీ మోడల్స్ కాదు. Okay. ఎక్స్క్లూజివ్ మా ఓన్ డిజైన్. యాక్చువల్ గా ముంబై ఫేస్ కూడా అనలేము, సైనత్ అన్న ఫేస్ అనొచ్చు బై నైనీ ఆర్ట్స్ అండ్ స్టూడియో. యాక్చువల్ గా ఇట్లాంటి ఫేస్ అయితే నైనీ ఫేస్ నైస్ యాక్చువల్ గా. సో యాక్చువల్ గా నైనీ అన్న వాళ్ళ డాటర్ పేరు అనమాట. సో అన్న ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నా వ్యూవర్స్ కి బుకింగ్స్ గురించి? ఇంకేమైనా ఎకో ఫ్రెండ్లీ ఐడల్స్ ఇంకేమైనా? లిమిటెడ్ మోడల్స్ ఇవి. హూ కమ్స్ ఫస్ట్ వి సర్వ్ దెం. ఓకే. సో ఇంకోటి నేను చెప్పాలనుకుంటున్నా అంటే మనం ఐడల్స్ చూస్తాం అనమాట. మనకి పిఓపి లా లాస్ట్ అప్కమింగ్ టైమ్ లా ఒక 10 years కింద మనకైతే వర్క్ అంతా డీటెయిలింగ్ గా కాకపోతున్నాయి కదా. బట్ అప్కమింగ్ అంటే టైం బీయింగ్ ఇప్పుడైతే ఒక 10 years లో చాలా అప్గ్రేడ్ అయిపోయింది అనమాట పిఓపి వర్క్. బికాజ్ అందరూ దాన్ని ఇష్టపడుతున్నారు. మనం దానికి ఎక్కువ డిమాండ్ ఉంది అన్నమాట పిఓపికి. బట్ ఎక్కువ ఫ్రెండ్లీ దానికి అంత ఇప్పుడు డిమాండ్ లేదు ప్రస్తుతానికి. కొంచెం కోవిడ్ టైంలో కొంచెం అందరు పెట్టాలని చూసారు, కానీ అగైన్ ఇట్స్ గోయింగ్ డౌన్. సో దాని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అన్న మీరు? ఈకో ఫ్రెండ్లీలో కూడా ఇంత మంచి మోడల్స్ ఉన్నాయని చెప్పాలనుకోవడమే నైనీ ఆర్ట్ స్టూడియో ఒక ప్రయత్నం. యా యాక్చువల్గా అన్న. అండ్ అట్లనన్నా ఎకో ఫ్రెండ్లీ దాంట్లో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత డీటెయిల్గా అయితే ఎవరైనా ఇవ్వగలుగుతారు. నేను హైదరాబాద్ ఇండియాలోనే ఎక్కడ చూడలే అనమాట. నేను చెప్పడమే కాదు ఫ్రెండ్స్, ఒకసారి అయితే మీరు రియల్లో రండి. అండ్ అది కూడా రండి అంటే ఒకసారి అన్నని అయితే కాంటాక్ట్ అవ్వండి ఫస్ట్. కాజ్ అన్న అయితే ఫుల్ టైం అవైలబుల్ ఉండడు. కానీ మీకు ఏమైనా బుకింగ్స్ మీద చెప్పించేది ఉంటే స్టిల్ అన్న అయితే చేసి ఇస్తాడు అనమాట మీకు. అదే కాకుండా అసలు బుకింగ్స్ కూడా అవసరం లేదు. అసలు మనకు మెయిన్ కావాల్సిన కాన్సెప్ట్స్ మన శివుని రూపం కాన్సెప్ట్, మన విష్ణు రూపం, ఆంజనేయ స్వామి, గణపతి బప్ప, ఇది గోవింద. సో బేసికల్లీ మనకి మేజర్ కాన్సెప్ట్స్ అయితే ఇక్కడ కవర్ చేసినాడు అన్న. సో అన్న ఇంకా ఇందులో కూడా ఏమైనా యాడ్ ఆన్ చేపించేది ఉంటే చేపియచ్చా? చేయవచ్చు. సో ఇంకోటి చెప్తా ఫ్రెండ్స్, నేను ప్రైజింగ్ గురించి మ్యాటర్ కాదు ఇక్కడ. సో మన అన్న దాని ఇంకా ఎఫర్ట్ చూడండి, ఒక్కొక్క ఐడల్ వెనకాల 1.5-2 months. సో మీకు కనిపించినవి అయితే చిన్నగా కనిపిస్తున్నాయి, బట్ రియల్లో చూడండి ఒకసారి ఆ డీటెయిలింగ్, ఆ ఫినిషింగ్ మీరైతే అన్ఎక్స్పెక్టెడ్. ఒకసారి అయితే మీరు తీసుకొని పోయి ఒకసారి అయితే విగ్రహం తీసుకొని పోండి ఒకసారి అన్న వాళ్ళ దగ్గర నుంచి. అండ్ మీరైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఇక్కడికి చూసుకోవచ్చు స్వామివారికి చెస్ట్ దగ్గర అగైన్ మన లక్ష్మీ అమ్మవారు. సో అన్న చాలా మంచి అనిపించాను అన్న వచ్చి మాట్లాడి. సెకండ్ ఎపిసోడ్ ఎప్పుడు తీద్దాం అన్న మళ్ళీ? వెరీ సూన్. ఓకే. ఇన్ ద ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఆర్ ఇన్ ద సెకండ్ వీక్ కలర్ ఫినిష్ కాగానే మొత్తం కలర్ ఫినిష్ అయిపోతుంది. సో అన్న బుకింగ్స్ ఒకవేళ ఇప్పుడు ఎవరైనా బుకింగ్స్ ఇస్తే ఎప్పుడు దాకా మీరు చేసి ఇవ్వగలుగుతారు? ఆర్ ఎప్పుడు వరకు బుకింగ్స్ తీసుకుంటారు? ఏమైనా చేయించేది ఉంటే ఎకో ఫ్రెండ్లీ దాంట్లో? బుకింగ్స్ మనము ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరకు తీసుకుంటాం. ఆగస్ట్ ఫస్ట్ వీక్ దాకా. సో ఫ్రెండ్స్ నేనైతే పర్సనల్గా చెప్తున్నా, ఒక్కసారి అయితే రండి అన్న వాళ్ళ దగ్గర. ఎకో ఫ్రెండ్లీ దాంట్లో దీనికన్నా బెస్ట్ ఐడల్. మీరు కళ్ళు మూసుకొని ఇక్కడికి వచ్చేయండి. మీకు సాటిస్ఫాక్షన్ దొరకకపోతే నన్ను వచ్చి అడగండి. నేనైతే పర్సనల్గా చెప్తున్నా, ఇప్పుడు దాకా ఈ మాట నేను ఎక్కడ చెప్పలే అన్న. ఎకో ఫ్రెండ్లీ దాంట్లో ఎంత ట్రస్ట్ వర్ది అంటే అన్నవాళ్ళు. సో మీరైతే మొత్తం చూపించిన అన్ని డీటెయిల్గా ఐడల్స్ అయితే. సో తప్పకుండా సాయినాథ్ భయ్ అండ్ టీమ్ అయితే మొత్తం అయితే అందరు సపోర్ట్ చేద్దాం. అన్న అయితే 15 years నుంచి ముంబై కాదు హైదరాబాద్ లో కూడా మంచి ఆర్టిస్టులు ఉన్నారని చెప్పాలి. కానీ యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఎక్కడ నుంచి కూడా ఆర్టిస్ట్ వచ్చింది కాదు, స్కెచెస్ కూడా మనం బయటకి చేయించింది కాదు. మా ఓన్ స్కెచెస్ ఇది, ప్లస్ మా ఓన్ ఎఫర్ట్స్ ఇది.
హైదరాబాద్ లో కూడా మంచి ఆర్టిస్టులు ఉన్నారు. సో ఒకవేళ మీరైతే అందరు ఫ్రెండ్స్ కొంచెం మంచిగా అన్న వాళ్ళకైతే సపోర్ట్ చేయండి. ఎకో ఫ్రెండ్లీ యూజువల్లీ ఏంటంటే మనకు పిఓపికి డిజాల్వ్ కానీ చాలా టైం పడుతుంది. బట్ మన ఎకో ఫ్రెండ్లీ అట్లా అసలు కాదు, మనకు కనిపిస్తున్నాం అన్ని ఎకో ఫ్రెండ్లీ. సో నేను చెప్పేది ఇంకోటి ఏంటంటే మనం అన్ని ఎకో ఫ్రెండ్లీ దాని మీద ఒకవేళ మనం కూడా కొంచెం ప్రేమ చూపిస్తే ఎకో ఫ్రెండ్లీ ఐడల్స్ కూడా మనకైతే డెవలప్ అవుతాయి అనమాట. ఆ మోడల్స్ అయితే అన్న వాళ్ళు అందరూ డెవలప్ చేసుకుంటూ పోతారు. సో మన హైదరాబాద్లో అయితే చేస్తున్నాను అన్న, కొంచెం ట్రై అయితే నడుస్తుంది. మన ఖైతాబాద్ బడా గణేష్ మహారాజ్, తిరంగా యూత్ అసోసియేషన్, అట్లానే పిఎన్టీ కాలనీలో చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఎకో ఫ్రెండ్లీ చేస్తారు. కానీ దాన్ని ఇంకా అప్గ్రేడ్ అయితే చేస్తున్నారు ఎవ్రీ ఇయర్. సో అట్లనే మీరైతే అసలు నెక్స్ట్ లెవెల్ అన్న. సో చాలా మంచిది అనిపించింది అన్న. సైనాథ్ భాయ్ అండ్ టీమ్ రామ్ రామ్ అన్న అందరికీ. సో యా ఫ్రెండ్స్, మొత్తం అయితే అన్న వాళ్ళైతే కాంటాక్ట్ చేసుకోండి ఇంకేమైనా క్వైరీస్ ఉంటే. నేనైతే అన్ని విగ్రహాలు అయితే డీటెయిల్గా చూపించిన. ఇంకా నా షార్ట్ వీడియోస్ ద్వారా కూడా డీటెయిల్గా అయితే మీకు ఒక్కొక్క ఐడల్స్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. సో తప్పకుండా అన్ని అయితే వీడియో చూడండి, షార్ట్ వీడియోస్ కూడా పోయి. అండ్ అందరికీ జై శ్రీరామ్, జై మాతాది, జై శ్రీ గణేష. ఎకో ఫ్రెండ్లీ ఐడల్స్ పెట్టండి, సేవ్ నేచర్. జై శ్రీ గణేష.